నమస్కారం. మనకు చిన్నతనంలో నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ కథలు చెప్పేవాళ్ళు. ఏదైనా విషయం చెప్పాలి, నేర్పించాలి అంటే కథల రూపంలో మనకు చెప్పేవాళ్ళు. అలా గిరిజన ప్రాంతాల్లో పాటల రూపంలో, పద్యాల రూపంలో, వాళ్ళు పాడుకునే జనపదాల రూపంలో ఇలా నీతులు ఇవి చెప్పే అలవాటు ఉంది. అలాంటి గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అన్నమాట. వాడు స్కూల్కి వెళ్ళనని మొరాయిస్తూ ఉంటాడు. ప్రతిరోజు వాళ్ళ అమ్మతో తిట్లు తింటాడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళ అమ్మ కొడుకులకు మధ్యలో. ఇంకా స్కూల్కి వెళ్ళను, ఈ హోంవర్క్ నా వల్ల కాదు అని చెప్పేసి ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య డిషుమ్ బాగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ అమ్మకి ఇంకా విసుగు వచ్చేసి తీసుకెళ్ళి తాతయ్య దగ్గర వదిలేస్తుంది. ఆ తాతయ్యకి ఇది అలవాటే అనమాట. ఇలా ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకుల మధ్యలో జరగడము, తీసుకురావడము, తాతయ్య ఏదో ఒకటి చెప్పడము, వెళ్ళిపోవడం. అలాగే ఆ రోజు కూడా మనమడు రాగానే మనమడిని వదిలేసి కూతురు వెళ్ళిపోగానే ఏమైంది ఇప్పుడు మళ్ళీ అని చెప్పేసి అంటే అప్పుడు మనమడు అంటాడు, నా వల్ల కాదు ఈ హోంవర్క్లు చేయడం, నేను చెయ్యను అని చెప్పేసి అంటాడు. తాతయ్య ఏమీ అండు, సరే అని శబ్దంగా ఉంటాడు. సరే నువ్వు నాతో పాటు పొలానికి రా, ఈ రాళ్ళు ఉన్న సంచిని మోసుకురా అని చెప్పేసి అంటాడు. మన్మడు మొహం అంతా చిట్లించుకొని నేనా, ఇదా, ఈ బరువా అని చెప్పేసి అంటాడు. అంటే అవును రా, ఇద్దరం కలిసే పొలానికి తీసుకెళ్దాం, అవి నాతో పాటు మోసుకురా అని చెప్పేసి అంటాడు. అది చాలా బరువుగా ఉంటుంది, దాంట్లో గులకరాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ సంచిని భుజానికి వేసుకొని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే మనవాడికి విసుగొస్తుంది అనమాట. ఇంకా ఆయాసం వస్తుంది, రొప్పుతూ ఉంటాడు, మాట్లాడలేకపోతూ ఉంటాడు, శ్వాస పీల్చడం కూడా కష్టంగా ఉంటుంది. తాతయ్యతో అంటాడు, ఇప్పుడు ఇది నేను మొయ్యాలా, ఎందుకు నేను మొయ్యకపోతే ఏమవుతుంది అంటాడు. నీ ఇష్టం, నువ్వు మొయ్యకపోతే ఇది ఇంకొకరు మోస్తారు, అంతేగాని నువ్వు మొయ్యకపోతే అది అలాగే ఉండిపోతుందా అని చెప్పేసి అని. ఇలాగే చదువు కూడా అంతే, బరువు మోస్తూ ఉంటేనే ఆ బరువుకు తగ్గ బలం వస్తుంది. అది మనసుకు కావచ్చు, నువ్వు ఈ బరువు మోస్తే శారీరక బలం కావచ్చు, బుద్ధి బలం కావచ్చు చదివితే అని చెప్పేసి ఆ తాతయ్య మన్మడికి చెప్తాడనమాట. ఆ మన్మడికి అర్థమైపోతుంది. అంటే అది బరువు అనుకుంటే అది బరువుగానే ఉంటుంది, ఆ బరువును ఇష్టంగా చేసుకుంటే దానితో నా శక్తి పెరుగుతుంది, నా జ్ఞానం పెరుగుతుంది అని చెప్పేసి ఆ మన్మడికి అర్థమైంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ బస్తా తీసుకెళ్ళి అక్కడ పొలం దగ్గర పెడతారు. ఇద్దరు కలిసి చెట్టు దగ్గర కూర్చుంటారు. కూర్చున్నాక మన్మడితో అంటాడనమాట తాతయ్య, నాకు కూడా చిన్నప్పుడు ఈ బరువులన్నీ మొయ్యాలి అంటే చాలా భయంగా ఉండేది, విసుగు వచ్చేది నీలాగే. కానీ ఈ బరువులు మోస్తూ ఉంటే నాకు బలం పెరిగింది, నా శారీరక బలం పెరిగి ఈ వ్యవసాయం ఇవన్నీ చేయగలుగుతున్నాను నేను అని చెప్పేసి మన్మడికి చెప్తాడనమాట. అప్పుడు మన్మడికి అర్థమవుతుంది. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ పుస్తకాలు తెరుస్తాడు. ఆ తర్వాత పుస్తకాలు తెరిచి ఇంతకుముందులాగా పుస్తకం మూసేసి విసిగించి అక్కడ పడేసి అలా చెయ్యకుండా ఈసారి పుస్తకం శ్రద్ధగా తీసి చదువుతూ ఉంటుంటే వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి నా కొడుకులో ఇంత మార్పు వచ్చేసింది అని. అమ్మ అలాగా చూస్తూ ఉండగానే వస్తావారా, పక్కన కూర్చుందురా నువ్వు కూడా అని చెప్పేసి ఆ కొడుకు అంటాడు. అనగానే తల్లి చాలా సంతోషపడుతుంది. అంటే ఆ మన్మడికి తాతయ్య చెప్పిన దాంట్లో ఏమర్థమైంది, మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రతీదీ బరువుగానే అనిపిస్తుంది మొదట, కానీ ఆ బరువు వల్ల శక్తి పెరుగుతుంది, మనలో దృఢత్వం పెరుగుతుంది. అటు బుద్ధి బలమే కావచ్చు, ఇటు జ్ఞాన పరంపరనే కావచ్చు, లేకపోతే శారీరకంగా మనం చేసే పనుల వల్ల శారీరక బలమే కావచ్చు. బరువు అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ బలం మోయలేని బరువే మనకి బలంగా బలం అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చిన్న విషయాలే కావచ్చు, ప్రతిదీ బలం అనుకోకుండా దాని నుంచి ఎంతో కొంత నేను నేర్చుకుంటాను, ఈ నేర్చుకోవడం నాకు ఉపయోగపడుతుంది అని అనుకొని ప్రతి పనిని మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మనకు ఉపయోగపడే ఎత్తుగానే ఉంటుంది. కాబట్టి ఇక ముందు కూడా మనము ఏ పని చేస్తున్నా కూడా అమ్మ ఇదా అదా అని అనుకోకుండా దీనివల్ల ఏదో ఒక ఉపయోగం ఉండుంటుంది, నాకు భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకొని చేసినట్టయితే నిజంగా అది మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి కథలు మీ అందరికీ నచ్చినట్టయితే, ఇంకా కావాలి అంటే మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకుంటూ ఉంటే ఇంకా ఎలాంటి కథలు మీకు కావాలో నాకు తెలుస్తాయి, మీ అభిప్రాయాలు కూడా పంచుకోగలరు. ఉంటాను. నమస్తే.